ఎర్రవల్లిలో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం నివేదిక వచ్చే నెలలో కరీంనగర్లో నిర్వహించే బీసీ సభపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై కేసీఆర్ తో నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సండి. మరొకసారి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా జగదీష్ రెడ్డి మరొకసారి భేటీ అయ్యారు. సో ఒక 3 రోజుల క్రితం కూడా కేసీఆర్ ను ఇదే రకంగా భేటీ అయ్యారు. సో ఇప్పుడు మరొకసారి ఈ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే 10 మంది అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు నేపథ్యంలో భేటీకి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ భేటీకి సంబంధించి సుప్రీం జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఏం చెప్పింది, తీర్పు ఏం వెలువడించింది, పైకి 3 నెలల సమయం లోపు అంటే ఇప్పుడు 3 నెలల సమయం లోపు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్తి స్థాయి అంటే మొత్తంగా కూడా ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కాపీ అందిన తర్వాత అసలు దాంట్లో ఏ అంశాలు పొందుపరిచారు, మనం అనుకున్నట్టు ఏదైతే గత కొద్ది నెలలుగా ఫైట్ చేస్తున్నామో ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో దానికి సంబంధించి సుప్రీం కూడా ఒక రకంగా కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో నెక్స్ట్ ఇదే ఒత్తిడి కొనసాగించాలి. 3 నెలల సమయం కాబట్టి ఈ 3 నెలల సమయంలో స్పీకర్ ను మరొకసారి కలిసి పార్టీ తరఫున అసెంబ్లీ సమావేశాలు ఆగస్టులో ఉండబోతున్నట్టు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ను పార్టీ తరఫున ఎల్పీ తరఫున బీఆర్ఎస్ ఎల్పీ తరఫున మరొకసారి కలిసి రిక్వెస్ట్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 3 నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో మరొకసారి కలవాలని చెప్పి కేసీఆర్ ఆ మంత్రులకు అంటే కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరొకసారి స్పీకర్ ని కలిసే అవకాశం ఉంది. ఇదొక అంశం అయితే దీనిపైన ఇంకా ఒత్తిడి పెంచి ఒకవేళ 3 నెలల తర్వాత రాజకీయంగా ఇలాంటి పరిస్థితులైనా రావచ్చు, కొన్ని అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే మాత్రం దానికి అనుగుణంగా ఇప్పటి నుంచి ఆ 10 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, నేతలను అలర్ట్ చేసి ఉప ఎన్నికలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానికి సిద్ధంగా ఉండేటట్టుగా క్యాడర్ ను మనము ముందుగానే సంసిద్ధం చేయాలని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఇక ఆ 10 నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాల కన్నా ఎక్కువ జూబ్లీస్ తో పాటుగా 10 నియోజకవర్గాలు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ యాక్టివిటీ పెంచాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో నిలదీస్తూనే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందో ఆ 10 నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను మరొకసారి ప్రజలకు దృష్టి వేసంగా ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ గా చేయాలని ఒక మొత్తంగా కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కేసీఆర్ చాలా కీలకమైన సూచనలు ఆ మంత్రులకు, ఈ మాజీ మంత్రులకు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదొక అంశం అయితే ఇక మరొక ఆసక్తికర అంశం అన్నిటికన్నామైనటువంటి రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ గతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈ రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ మొత్తంగా కూడా నివేదిక సిద్ధమైంది. మొత్తం జస్టిస్ పినాకిని ఘోష్ ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని మొత్తంగా కూడా ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నివేదిక దాదాపుగా సుమారు 1000 పేజీల కూడుతున్న ఒక భారీ నివేదిక మొత్తంగా సంసిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికలు ఎట్లాంటి అంశాలు ఉంటాయి, సో ఆ నివేదికలు గనక బీఆర్ఎస్, కేసీఆర్ అదేవిధంగా పార్టీని టార్గెట్ చేస్తే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, అలా నివేదికలో గనక వ్యతిరేక అంశాలు కానీ పార్టీకి నష్టం చేకూర్చే అంశాలు ఉంటాయి, వాటి పరంగా మనం ఎలా ఫైట్ చేయాలి, ప్రజల్లో మొత్తంగా కూడా పొలిటికల్ గా దీని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన
కొంత ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మనం ఏం చేశాము, ఇక్కడ ఎందుకు ప్రభుత్వం కావలసుకొని కుట్రపూరితంగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో దాన్ని ముందుగానే మనము అధ్యయాల్సి ఉంటుంది, ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది. సో రేవంత్ సర్కార్ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ను కేసీఆర్ ను టార్గెట్ చేసే సందర్భంలో దానికి ముందుగానే ఒక అడ్వాన్స్ గా మనమే ముందుండి దానికి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆ నేతలకి, ఈ ముఖ్య నేతలకు అంతా కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో దీంతో పాటుగా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అనవచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి అత్యంత కీలకమైన అంశం అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రం పంపించారు, అక్కడ పెండింగ్ లో ఉంది కేంద్రంలో ప్రస్తుతం. అదే సందర్భంలో కేంద్రం వద్ద పెండింగ్ ఉండడం వల్ల ఆల్టర్నేట్ గా ఇప్పుడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ పంపించినా అది కూడా పెండింగ్ లో పెట్టారు. సో దీంతో 42% బీసీలకు రిజర్వేషన్ అమల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఆలస్యం అవుతుంది. ఎన్నికలకు ఒకవైపు చూస్తా ఉంటే సమయం దగ్గర పడుతా ఉంది. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పుడు అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటది అనే ప్రయత్నం చేస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దాంట్లో భాగంగానే ఆగస్టు 5, 6, 7 తేదీలు వరుస పెట్టి అక్కడ ఢిల్లీలోనే మక్కం వేసి 3 రోజుల పాటు అన్ని పార్టీల ఎంపీలతో మాట్లాడడము, అవసరమైతే ధర్నాకు దిగడము, దాంతో పాటుగా ఆ రాష్ట్రపతిని, కేంద్ర పెద్దలను కలిసి ఈ యొక్క రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున ఏం చేయాల్సి ఉంటుంది, ఒకవైపు ఒకవేళ బీసీలకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్, రేవంత్ సర్కార్ కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు సక్సెస్ అయితే కొంత బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఉంటది. కాబట్టి ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకొని తమ వంతు ప్రయత్నాలుగా బీసీల 42% రిజర్వేషన్ అమలుకు, అదే విధంగా సాధ్యాసాధాలు పార్టీ పరంగా అవసరమైతే ఢిల్లీలో తమ వంతుగా కూడా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. సో బీసీలను వెంట పెట్టుకొని పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేయడమా, లేకుంటే రాష్ట్రపతిని కలవడమా, లేకుంటే ఇతరత్ర అంశాలను పరిగణలో తీసుకొని ఢిల్లీలో కూడా కార్యాచరణ చేస్తే ఎలా ఉంటుందో అనే దానిపైన ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఈ భేటీ చాలా కీలకం. ఎందుకంటే గత 3-4 రోజుల్లో ఇది రెండోసారి భేటీ. ఇటీవల కాలంలో హరీష్ రావు కేటీఆర్ తోనే గతంలో భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కీలకంగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. సో పార్టీ తీసుకునే ప్రధాన నిర్ణయాల్లో ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ తో పాటు జగదీశ్వర్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుందని తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో కేసీఆర్ తో చర్చలు జరిగిన సమయంలో ప్రతి సందర్భంలో కేటీఆర్, హరీష్ రావు తో పాటు జగదీష్ రెడ్డి కూడా ఉంటున్నారు. సో దీంతో జగదీశ్వర్ రెడ్డికి పార్టీలో మరింత ప్రాధాన్యత పెరిగిందనే చర్చ కూడా ఇటీవల కాలంలో గత 10 రోజులుగా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. మొత్తంగా మాత్రం బీఆర్ఎస్ సంబంధించి చాలా మున్ముందు చాలా కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో పార్టీని మరింత ఉత్తేజంగా నడిపేందుకు ఆ పార్టీ క్యాడర్ ను సంసిద్ధం చేసడానికి కేసీఆర్ ఈ ముఖ్య నాయకులకు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డికి వాళ్ళు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.